వెల్కమ్ టు మ్యాజికల్ థింగ్స్. నేను మీ మోహన్ కుమార్. ఈ రోజు మన అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ చూడబోయే ప్రోడక్ట్ చూసారంటే టుషా బ్రాండ్ టైర్ ఇన్ఫ్లెక్ట్ అయితే మనం కొనినాం. ఈ ప్రోడక్ట్ గురించి మనం వచ్చి డీప్ గా అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ చూస్తుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అయితే మనం చెప్పొచ్చు. ఈ ప్రోడక్ట్ గురించి మన అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ చూడకముందు మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ థింగ్స్. ఈ బ్రాండ్ టుషా బ్రాండ్లో చూసారు మనం టైర్ ఇన్ఫ్లెక్టర్ అయితే మనం కొనింటాము. ఈ ప్రోడక్ట్ చూసారంటే కార్డ్లెస్ అండ్ టైర్ ఇన్ఫ్లెక్టర్. ఇది పోర్టబుల్గా మనకి యూస్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. బాక్స్ పైకి చూసారంటే ఏమేమి డిస్ప్లే అంటే ఫస్ట్ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ ఇమేజ్ అయితే ప్లేస్ చేసిన ప్రోడక్ట్ ఇమేజ్. ఇక్కడ స్పెక్ చేశారంటే కార్డ్లెస్ డిజైన్ ఇది. తర్వాత చూసారు మన టైర్ ఇన్ఫ్లెక్టర్ మానిటర్ అయితే ఉన్నాయి. 3 మోడ్ లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిజిటల్ డిస్ప్లే అయితే దీంట్లో ఉంది. తర్వాత ఆటో కట్ ఆఫ్ ఉంది. ఆటో కట్ ఆఫ్ అయితే మనకి ఏదైనా వాల్యూ టీవీ సెట్ చేసామంటే ఆ వాల్యూ మనకు వచ్చింది కట్ ఆఫ్ అవుతాయి. లార్జ్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు బాక్స్ అయితే మనం అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఇచ్చినారు అయితే మనతో డీటెయిల్ అయితే చూసామండి. ఓపెన్ చేసిన చూసారంటే మనకైతే ఒక కార్డ్ అయితే ఉంది. ఇది చూసారంటే జాయింట్ టుషా విఐపి క్లబ్ అయితే ఉంది. ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకున్నామంటే మనకి 6 months ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది. తర్వాత మనకి ఏదో ఒక సమ్ ప్రీమియం గిఫ్ట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చి కొంచెం ఒక మంచి ఫీచర్ అయితే చెప్పొచ్చు దీంట్లో. ఇది ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అయింది దీంట్లో. ఇదే చూసారంటే మనం తీసుకున్న టుషా టైర్ ఇన్ఫ్లెక్టర్. దీని గురించి మనం చూడకముందు దీని తర్వాత ఇంకేదైనా ఇచ్చిండారా మనకి యాక్సెసరీస్ అయితే చూస్తాం రండి. ఈ బాక్స్లో చూసారంటే మనకి ఛార్జ్ చేసేందుకు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేసినారు. ఇది చూసారంటే మనకి ఈ ప్రోడక్ట్లో మనం కనెక్ట్ చేసి దీంట్లో యూస్ చేసుకొని మనం వచ్చి చూసారంటే టైర్ ఇన్ఫ్లెక్ట్ అయితే చేంజ్ అవుతాయి. తర్వాత దీంట్లో 2 types ఆఫ్ మనం వచ్చి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ టుషా బ్రాండ్ చూసారంటే మనం బ్యాటరీ ద్వారా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ లేకపోతే డైరెక్ట్గా మన పవర్తో కూడా మనం చార్జ్ చేసుకోవచ్చు. ఇది పవర్ దాంట్లో కనెక్ట్ చేసేయాలి. 12 watts అడాప్టర్లో మన కార్లో అయితే కనెక్ట్ చేసుకున్నామంటే మనం డైరెక్ట్గా పవర్ యూస్ చేసి కూడా మనం అయితే టైర్ ఇన్ఫ్లెక్టర్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రోడక్ట్ ఒక వెయిట్ చూసారంటే చాలా వెయిట్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు దీంట్లో. బట్ ఇదైతే చాలా కంపాక్ట్గా ఉండే వల్ల మనం ఎక్కడికైనా క్యారీ చేసేందుకు ఈజీగా ఉంటాయి. ఇక ప్రోడక్ట్లో చూసారంటే ఇక్కడ ఒక డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 5 types ఆఫ్ బటన్ అయితే ఇస్తున్నారు. ఈ బటన్ చూస్తుంటే ఫస్ట్ పవర్ ఆన్ బటన్ ఇది. తర్వాత మన టైర్ ప్రెషర్ వచ్చి ఇంక్రీజ్ అండ్ డౌన్ చేసేదానికి అయితే ఇక్కడ ఇస్తున్నారు. తర్వాత మనం ఇక్కడ మోడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, దేనికి మనం యూస్ చేయాలనేసి. ఇక్కడ చూసారంటే మనం లైట్ అడ్జస్ట్మెంట్ చేసేదానికి ఇచ్చినారు. లైట్ ఇక్కడ పైకి చూసారంటే మనం టైప్ సి యూఎస్బి కనెక్ట్ చేసే యూఎస్బి అయితే మనకు ఉండే. దీని పవర్ బ్యాంక్ కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూసారంటే మన టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ పవర్ సప్లై ఉన్నాయి. కార్కి ఆర్ బైక్ ఏదైనా కనెక్ట్ చేయాలంటే ఈ డివైస్ని కనెక్ట్ చేసే ప్లేస్ అయితే ఇది. ఇక్కడ మనం ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారంటే మనం ఆన్ చేసిన వెంటనే చూసారంటే మనకి అయితే డిస్ప్లేలో వచ్చింటాయి. ఇక్కడైతే మోడ్ ఆఫ్ ఏదైతే కనెక్టివిటీ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మోడ్ ప్రెస్ అయిన ఇక్కడైతే కార్ ఉంటాయి. ఇదైతే మాన్యువల్ ఫంక్షనాలిటీ. ఇక్కడ చూసారంటే వాలీబాల్ అండ్ బాస్కెట్ బాల్స్ ఏదైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సైకిల్, తర్వాత బైక్, మళ్ళీ కార్ చూసారంటే మన కార్ వస్తాయి. కార్కి చూస్తుంటే డిఫాల్ట్గా 36 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని మనం మైనస్ చేసుకోవాలి అనుకుంటే మన 36ని ఇక్కడ మైనస్ బటన్ ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వాల్యూ కావాలో అంత వాల్యూ మనం సెట్ చేయొచ్చు. తర్వాత మనం ఇంక్రీజ్ చేయాలంటే కూడా అదే మార్కెట్ చేయొచ్చు. ఇక్కడ చూసారంటే ఇంకొక బటన్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేశారంటే ఈ లైట్ బటన్ సెట్ చేశారంటే ఫస్ట్ అయితే మనకి లైట్గా ఇది ప్రొవైడ్ అవుతాయి. తర్వాత చూసారంటే ఎమర్జెన్సీ లైట్ మార్గా అయితే చూపిస్తుంది. మూడోది అయితే చూసారంటే దాంట్లోనే మోడ్ ఆఫ్ లైట్ అయితే వెళ్తుంది. ఈ మోడ్ లైట్ ఆఫ్ దేంట్లో అవుతుంది. ఆల్మోస్ట్ చూసారంటే ఈ ప్రోడక్ట్ అయితే అన్నీ ఉంది. ఇప్పుడు మనం దీన్ని డివైస్తో మనం కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎంతసేపులో మనకి ఛార్జ్ అవుతుంది అనేసి మనం అయితే చెక్ చేసి చూస్తాం రండి. ఫైనల్గా చూసారంటే మన ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే మనం అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసింటాం. మన ప్రోడక్ట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటాను. ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అయితే మీకు అయితే రిప్లై చేస్తాను. ఇదేలాగా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఎంఆర్.